ఇయర్ బర్త్‌డే నాకు చాలా స్పెషల్ అండ్ సింపుల్ అనమాట. అండ్ నాకైతే సర్ప్రైజ్‌గా అనిపించింది. మా ఆయన సర్ప్రైజ్ చేశాడు. ఇలాంటి హస్బెండ్స్ అందరు అమ్మాయిలకి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాననమాట. అండ్ నా బర్త్‌డేకి అయితే సర్ప్రైజ్ అని చెప్పాను కదా! సో, మీరైతే ఫుల్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా నేను కేక్ కట్ చేశాక మా పెద్దోడు అదే నా డ్యాడీ గాడైతే నాకు కేక్ తినిపించడం ఇంకా హ్యాపీ అనిపించింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా దైవికి వచ్చాక నా ఫస్ట్ బర్త్డే అనమాట నా చిన్నోడితోటి. అండ్ ఈ బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటానని కూడా అనుకోలేదు. సో మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అండ్ నేను చెప్పాను ఇలాంటి హస్బెండ్ అయితే అందరికీ ఉండాలని. అవునండి, నిజంగా ఇలాంటి హస్బెండ్స్ అయితే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటారా? సో మా ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తారు అండ్ నేనైతే ఇంటి దగ్గర ఉంటానన్నమాట. అండ్ నా బర్త్డే రోజు లాస్ట్ ఇయర్ కూడా తను లేడు. అండ్ లాస్ట్ ఇయర్ నా చిన్నోడు నా కడుపులో ఉన్నాడు. అండ్ ఆ విషయం కూడా నాకు తెలియదు అనమాట నా బర్త్డే అప్పుడు. సో ఈ ఇయర్ బర్త్డే కూడా మా ఆయన హైదరాబాద్లో ఉన్నాడనమాట. లాస్ట్ ఇయర్ తను రాలేదు కాబట్టి నాకు నా బర్త్డేకి కేక్ అయితే పంపించాడు అనమాట. సో అది కూడా సర్ప్రైజ్గానే పంపించాడు. అండ్ మా మమ్మీ కూడా కేక్ తీసుకొచ్చింది. సో 2 కేక్ తీసుకొస్తే నేను కట్ చేశాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా లేడు కాబట్టి తను కేక్ పంపిస్తాడని నాకు తెలుసు అనమాట. అలా పంపించొద్దని చెప్పడానికే నేను కేక్ పంపించొద్దు అని అయితే మెసేజ్ చేశాను. సో ఎందుకు అని సీరియస్గా ఎమోజీస్ అయితే పెట్టాడనమాట నాకు. సో నేను చెప్పాను నువ్వు కేక్ పంపించొద్దు నాకు అని మెసేజ్ చేశాను నేను. ఎందుకు అని అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కేక్ అయితే పంపించొద్దు, పంపిస్తే మాత్రం నేను డెఫినెట్గా బయట పడేస్తా అని స్ట్రాంగ్గా చెప్పాను అనమాట మెసేజ్లోనే. సో తను కూడా ఓకే అని చెప్పాడు. 2 o'clock ఏమో నేను మెసేజ్ చేశాను ఆఫ్టర్నూన్. సో సరే అని అనుకున్నాను. ఇంకా తను డ్యూటీలో ఉంటాడు అండ్ రెస్ట్ తీసుకుంటాడు అని అనుకున్నాను అనమాట. సడన్గా కాల్ చేసి 8 o'clockకి గేట్ ఓపెన్ చేయని చెప్పాడనమాట. సో నేను షాక్ అయిపోయాను. ఏంటి గేట్ ఓపెన్ చేయంటున్నాడని నేను బయటికి వెళ్ళి చూసేసరికి చేతిలో కేక్ పట్టుకొని అండ్ ఇంకొక చేతిలో ఇంకా బర్త్డే ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి ఉన్నాడనమాట. సో నాకైతే సర్ప్రైజ్గా వచ్చేసి హ్యాపీ బర్త్డే అని హక్ చేసుకొని చెప్పాడు. తను హైదరాబాద్లో ఉన్న నాకైతే నాన్ స్టాప్గా అంటే తను ఫ్రీగా ఉన్నప్పుడు కాల్స్ అయితే చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ రోజు కూడా కాల్ చేయలేదు. నేను అనుకున్నాను వస్తున్నాడేమో చెప్పకుండా అని. కానీ ఒక సైడ్ ఏం ఆలోచించానంటే అంటే రెస్ట్ తీసుకొని ఉంటాడేమోలే రాడు అని అనుకున్నా. కానీ సడన్గా కాల్ చేసి బయటికి రా గేట్ ఓపెన్ చేయనేసరికి నేను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ షాక్ అయ్యాను అండ్ చాలా సర్ప్రైజ్గా అనిపించింది. సో అందుకనే తను సడన్గా కేక్ తీసుకొచ్చేసాడు అనమాట. సో నేను కేక్ కట్ చేయకపోతే తనకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నాతో పాటు కేక్ అయితే కట్ చేపిస్తాడు నా ప్రతి బర్త్డేకి. ఒకవేళ తను పక్కన లేకపోయినా కానీ కేక్ అయితే పంపిస్తాడనమాట. పెళ్ళయ్యాక వైఫ్ని ఎంత బాగా చూసుకోవడం, అలాగే పెళ్ళైన పిల్లలున్నా కానీ వైఫ్ని ప్రతి ఒక్కరు ఇలాగే చూసుకోవాలి. వాళ్ళకి కోట్లు డబ్బులు బంగారం అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మా ఆయన కూడా నాకు చాలా సర్ప్రైజ్గా నా బర్త్డేని అయితే సెలబ్రేట్ చేశాడు. నువ్వు ఎందుకు వచ్చావని నేను అడిగితే నువ్వు కేక్ కట్ చేస్తాను అనేది ఉంటే నేను వచ్చేవాడిని కాదు కదా, నువ్వు కేక్ కట్ చేయనన్నావు, అందుకే నేనే స్వయంగా కేక్ అయితే నీకోసం తీసుకొచ్చాను, నువ్వు కట్ చేయాలని చెప్పి తీసుకొచ్చాడు. సో అలాగా నా బర్త్డే అయితే జరిగింది మా దైవికి వచ్చాక. ఇంకా మా ఆయన కేక్ తీసుకొచ్చాడు కాబట్టి కట్ చేయడం కంపల్సరీ కాబట్టి ఇంకా అలాగా సింపుల్గా ఇంట్లోనే మేము 5 members తోటి కేక్ అయితే కట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకా మా డాడీ గారు అయితే ఏడుస్తున్నాడు. వాడికి బర్త్డే లైటింగ్ అంటే చాలా భయం అనమాట. సో సౌండ్కి ఏడుస్తాడు. సో అదే వాడు ఏడుస్తున్నాడు అండ్ కేక్ కూడా వాడే కట్ చేశాడనమాట. సో కట్ చేసి వాడే తింటాడేమో అనుకున్నాను, బట్ నాకు తినిపిస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అలా కేక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ వచ్చి కేక్ తినిపించింది అనమాట. ఇంకా వాడు కూడా తిన్నాడు మా పెద్దోడు. సో హస్బెండ్స్ మీ వైఫ్కి ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే మీరు ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఈ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మా ఆయనకి ఇలా సర్ప్రైజింగ్ ఇవ్వడం ఇష్టం అండ్ నాకు కూడా తనని సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో మా పెళ్ళైన ఫస్ట్
ఇయర్ అప్పుడు తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చాననమాట. సో ఇంకా మా ఆయన కూడా నాకు ఇలాగే సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాడు. మీరు కూడా మీ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఇలాగ సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు కూడా అరే మా మమ్మీ డాడీ ఇలా ఉన్నారు, సర్ప్రైజ్ ఇచ్చుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారని వాళ్ళు కూడా మంచిగా పెరుగుతారనమాట. సో పిల్లలకి ఇలాంటి మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఆ తర్వాతకి మా ఆయన వచ్చాడనమాట. మా ఆయన వచ్చి కూడా నాకు కేక్ అనేది తినిపిస్తున్నాడు. సో ఇంకా మా దైవిక్ బాబు అయితే అలా చూస్తున్నారు, ఏంటి వీళ్ళ గోల, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, అటు ఇటు గోల గోల ఏం జరుగుతుంది అని వాడికి ఏం అర్థం కాకుండా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఫేస్ అయితే పెట్టాడనమాట. సో వాడైతే అలా చూస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుందో వాడికి అర్థం కాకుండా ఉంది అక్కడ మా పరిస్థితి. సో ఇంకా మా ఆయన అయితే కేక్ తినిపిస్తున్నాడు. కొంచెం తినిపించమంటే ఇంత పెద్ద ముక్క తీసి నోట్లో పెడతాడనమాట. సో అలా కొంచెం అప్పుడప్పుడు రాక్షసులాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు తినే విషయంలో. సో ఎనీవే నా బర్త్డే అయితే ఈ ఇయర్ చాలా సింపుల్గా చాలా కూల్గా జరిగిందనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా?